తూర్పుగోదావరి జిల్లాలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేదరపల్లి మండలం కూరుకూరు వల్లంట్లపాల్ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. గ్రామవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2019 ఎన్నికల్లో దళితులంతా సీఎం జగన్ కు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక జగన్ దళితులకు చెందిన పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. దళితులను నానా ఇబ్బందులు పెట్టిన వైసీపీకి దళితులంతా తగిన రీతిలో రిటర్న్ గిఫ్ట్ అందించాలని మద్దిపాటి వెంకటరాజు కోరారు. ఆయన పేరు జగన్ మోసపు రెడ్డి అని మార్చడం జరిగింది. ఎందుకంటే ఆయన మోసాలు అన్ని కాదు, దళితులకు సంబంధించిన 25,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి పాపం అక్కడ ఇక్కడ అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అమ్మఒడి అని చెప్పి ఇంటికి ఒక 13,000 రూపాయలు వేస్తే నా అక్కలు నా తల్లులు సంబరపడిపోతున్న తల్లులారా, 5 ఏళ్ల క్రితం మీ కరెంటు బిల్లు ఎంత, ఇప్పుడు మీ కరెంటు బిల్లు ఎంత? 5 ఏళ్ల క్రితం గ్యాస్ బండ్ ఎంత, ఇప్పుడు మీ గ్యాస్ బండ్ ఎంత? 5 ఏళ్ల క్రితం డీజిల్, పెట్రోల్, ఉప్పు, పప్పు, నూనె ఎంత, ఇప్పుడు ఎంత? చెత్త మీద కూడా పన్నేసే చెత్త ప్రభుత్వ పాలనలో ఉన్న మనం ఏదో 13,000 రూపాయల అకౌంట్ లో పడితే సంబరపడిపోతున్నారు కదా. సంక్షేమం అంటే అది కాదు తల్లి. సంక్షేమం అంటే ఏంటనేది తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపబోతుంది. ఇప్పటి వరకు ఒక తల్లికి 2 బిడ్డలుంది, వాళ్ళ అకౌంట్ లో 13,000 పడితే సంబరపడిపోతున్న తల్లులారా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. రేపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 బిడ్డలున్న తల్లికి ఇప్పుడు 13,000 ఇస్తే అదే తల్లికి రేపు ప్రభుత్వం రాగానే ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు చెప్పిన. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 15,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000.